ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ మనము ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాట్రావులపల్లె గ్రామంలో ఉన్నాము. బాబీ డైరీ ఫామ్ దగ్గర. ప్రజెంట్ బ్రదర్ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి, సూడి గేదెలు ఎన్ని ఉన్నాయి. సూడి గేదెలు అంటే వీళ్ళ దగ్గర నిండు సూడి గేదెలు ఉంటాయి. ఎన్ని నుండి సూడి గేదెలు ఉన్నాయి, పాలు ఎన్నిచ్చే గేదెలు ఉన్నాయి, ప్రజెంట్ గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి, ఎండల కాలంతో పోల్చుకుంటే వానల కాలంలో తక్కువ ఉన్నాయా, ఎండల కాలంలో గేదెల ధరలు ఎక్కువ ఉన్నాయా, పెరుగుతే ఎంత పెరిగినాయి, మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం అన్న. మన దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ ముర్రా గేదెలు లభిస్తాయి అన్న. మన దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాడీ, క్రాస్ ఉంటాయన్న. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు జాఫ్రాబాడీ ఉంటాయన్న అని. మన ఏరియాకి అనుగుణంగా ఉండమని అవి తీసుకురామన్నా. ఏంటంటే అన్ని దగ్గర సెట్ అవ్వాయి. ముర్రా అనుకోండి ఎలాంటి వాతావరణంలో అయినా బాగా సెట్ అవుతుందని ముర్రాని ప్రిఫరెన్స్ బాగా ఇస్తున్నాం. మన దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి. మన దగ్గర 365 రోజులు కూడా గేదెలు అవైలబుల్ అన్న. మన దగ్గర రేట్లో విషయం వచ్చి అయితే అన్న ₹1,00,000. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వానాకాలాన్ని పోల్చుకుంటే ఎండాకాలంలో 10-15 వేల రూపాయలు పెరుగుంటాయి. మనం ఏ రైతుకు కూడా చెప్పనవసరం లేదన్న. ఇప్పుడు మన దగ్గర ₹1,00,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్న 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయి. గేదె క్వాలిటీని బట్టి రేటు. ఏది అయితే 1,00,000, మాక్సిమం అయితే 1,50,000, 1,60,000. 1,60,000 అన్న. అదే వర్షాకాలంలో అయితే మినిమం ఎంత ఉంటుంది? మినిమం 80,000 నుంచి ఉంటుంది, స్టార్టింగ్ ఉంటది అన్న. అంటే 60,000 నుంచి ఉంటది గేది, క్వాలిటీ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అన్న 60,000 ఉందా, 50,000 ఉందా అంటారు. ఉంటే గేదె లేకపోవడమే ఉండదన్న. వాటిని మేపున దొడ్లో కోళ్ళని మేకలు మేపుకున్నా ఒకటే. ఎందుకు బ్రో అలా కాదన్న. ఇప్పుడు మనం కొంచెం ఎస్టిమేషన్ వేసి పెట్టామనుకోండి, 50,000, 60,000 కొంటే ఎందుకు అనవసరం కదా. మినిమం మనకి డైలీ మీద 10 లీటర్ల నుంచి స్టార్టింగ్ ఇస్తేనే ఏ డైరీ అయినా సక్సెస్ గా రన్ అవుద్దన్న. 10 లీటర్లు బిలో ఇస్తే డైరీ మూసుకోవచ్చు. వాటి మెయింటెనెన్స్ కి వాటి ఖర్చులకి రాదు. ఉన్న ఫ్యాక్ట్ అది. అంటే మీరు ఏమంటున్నా అంటే 60,000, 50,000 గేదెలు రెండు పెట్టే బదులు 1,20,000, 1,30,000 పెట్టి ఒక గేదెని క్వాలిటీ మంచిదాన్ని వేసుకుంటే 4 గేదెలు డైరీ కూడా అన్న ఎప్పుడు కూడా సెకండ్ లాక్టేషన్ పట్ల తీసుకోవాలి. ఏంటంటే డైరీలో 2 ఈతలు 3 ఈతలు ఈతేనే ఏ రైతైనా సక్సెస్ గా సాధించవచ్చు. కొన్న ఈతలో అయితే వాటి మెయింటెనెన్స్ ఖర్చు, వాటి కొన్న రేటే వస్తుంది మిల్క్ తీసుకుంటాం వల్ల. 2 ఈతలు ఈనింది అనుకోండి, దాని ప్రాఫిట్ అప్పుడు కనబడుతుంది సెకండ్ లాక్టేషన్ లోని. ఇప్పుడు గేదె లాస్ట్ ఎన్ని ఈతల వరకు ఈంతది బ్రదర్? ఒక గేదె లైఫ్ టైం ఎంత ఉండొచ్చు? లైఫ్ టైం అంటే అన్న 14 ఈతలు 15 ఈతలు ఉంటది. 15 ఈతలు ఉంటది. అంటే అది మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఒక్కొక్కరు సరిగ్గా మేపరన్న. దాని లాక్టేషన్ ఏంటంటే 3 ఈతలు 4 ఈతలతో అయిపోద్ది. ఆయనే పుష్కలంగా వాటికి కావాల్సిన మెటీరియల్ లో అన్ని అబ్జెక్ట్ ఇచ్చారనుకోండి, దానాల్లో ఫుడ్ మెయింటెనెన్స్, గడ్డి టైం టు టైం అన్ని సరిగ్గా చూసుకుంటే మినిమం 15 ఈతలు చూడక్కర్లేదు. సో మీరు ఏమంటున్నారంటే ఒక గేదెను ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటే 15 ఈతల వరకు దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. అసలు సమస్య లేదని చూడక్కర్లేదు. అది క్రాసింగ్ వచ్చినప్పుడు సెమన్ వేయించుకుంటామని, క్రాసింగ్ ఏ టైంకి వచ్చింది చూసుకుంటామని, ఫీడింగ్ ఏ విధంగా పెడుతున్నాము, హెల్త్ విషయం ఎలా ఉంది అన్ని కన్ఫర్మేషన్ చేసుకుని చూసుకుంటే 15 ఈతలు మినిమం, 10 ఈతలు మాత్రం చూడక్కర్లేదు అన్న. బ్రదర్ ఇప్పుడు ఎండల కాలం కదా, ఇప్పుడు వర్షాకాలంలో గేదెలు, ఎండల కాలంలో గేదెలు అంటే ఎండల కాలంలో బాగా కొంచెం తగ్గిపోతాయి గేదెలు, మామూలుగా పాలు కూడా తగ్గుతాయి. వర్షాకాలంతో పోల్చాను అనుకోండి, ఇప్పుడు వర్షాకాలంతో పోల్చుకుంటే ఎండల కాలంలో గేదెలు ఇప్పుడు మనకు వర్షాకాలంలో ఒక గేదె వచ్చేసి 12 లీటర్లు పాలు ఇచ్చింది అనుకోండి. ఎండల కాలంలో అంటే ఆ ఈతలు వదిలిపెట్టు మళ్ళీ నెక్స్ట్ ఈతలు ఒకవేళ ఈనింది అనుకోండి, అది ఎండల కాలంలో గేదె పాలు తగ్గుతుంది బ్రదర్? ఏం తగ్గదన్న. ఏంటంటే దానికి హీటు రానకుండా మనం ఏం చేయాలంటే వర్షాకాలంలో రోజుకి ఒకసారి కడుక్కుంటాం. ఎండాకాలంలో ఏం చేయాలంటే రోజుకి 2 సార్లు కడుక్కోవాలి. 4 సార్లు నీళ్లు పెట్టుకుంటే గేదెకి హెల్త్ ఇష్యూ అంటే ఏం ఉండదు. గేదెకి హెల్త్ ఇష్యూ ఎనర్జీగా ఉందనుకోండి, మిల్కీకి ఎప్పుడు కూడా తగ్గదు. ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఏ కాలంలో అయినా తగ్గే ప్రసక్తి ఉండదు. మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఉంటది. బ్రదర్ ఇప్పుడు గేదెల దానాలు ఉన్నాయి కదా, రోజుకి ఎన్ని సార్లు పెట్టాలా, ఎన్ని కేజీలు పెట్టాలా బ్రదర్? గేదెకి మార్నింగ్ ఒకసారి అన్న పాలు తీసిన తర్వాత, ఈవినింగ్ ఒకసారి, 2 సార్లు పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక డేకి ఒకసారి పెడతా ఉంటారు. ఒకసారి పెట్టడం వల్ల ఏంటంటే గేదెకి అరుగుదల ఉండదు. ఇప్పుడు గేదెకి 3 కేజీలు పూటకే పొద్దున 3 సాయంత్రం 3 వేసామనుకోండి కేజీలు, దీని హెల్త్ ఇష్యూ ఎలాంటి ప్రాబ్లం ఉండవు.
ఒకసారి 6 కేజీలు పెట్టేసామనుకోండి దీనికి డైజెషన్ అన్నది సరిగ్గా ఉండదు. అప్పుడు ఏం చేద్ది, గేదె నీరసపడిపోవటం అన్నది ఉంటది, మిల్క్ ఈల్డింగ్ తగ్గిపోద్ది. గేదె హెల్తీగా ఉంటేనే మిల్కింగ్ ఈల్డింగ్ బాగుంటది. ఓకే, ఇప్పుడు ఎన్ని రకాల దానాలు పెడితే బెటర్ బ్రదర్? ఏ దానాలు పెడితే ఎక్కువ పాలిస్తాయి? మనం గేదెల దానా విషయంలో అన్న డైరీకి ఏంటంటే తక్కువ ఖర్చుతోటి సెట్ చేసే విధానం చూసుకోవాలి. రైతుకు ఒక్కోటే ఉంటది కాబట్టి ఫుడ్ హెల్తీ ఫుడ్ అన్నది పెట్టడం చూస్తుంటాడు ఒక గేదె ఉన్నవాడు. మనం డైరీ 10 ఆటలకి 15 ఆటలకి రన్నింగ్ చేస్తాం. డైలీ ఖర్చు ఒక ఇన్కమ్ 300-400 వస్తుంది ఒక గేదె మీద. దానికి వచ్చే 250-300 అయిపోతే ఏం మిగులుద్ది డైరీ వాడికి? ఏం మిగలదు. కాబట్టి డైరీ వాళ్ళు ఏం చేస్తారంటే అన్న బీర్ పొట్టు ఒకటి వాడతారు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ క్వాంటిటీ ఉండే ఫుడ్ అది. బీర్ పొట్టు కేజీ వచ్చి 10 రూపాయలు పడుతుంది. ఫామ్ ఆయిల్ మడ్డి, ఫామ్ ఆయిల్ కేక్ మాట, వైట్ కేక్, ఇవన్నీ కూడా కేజీ 10 రూపాయలు పడతాయి. తెల్లజొన్నలు అనుకుంటే కేజీ వచ్చి 35 రూపాయలు. వాటిని మళ్ళీ ఉడకబెట్టాలి, ఎటు పెట్టాలని రైతు దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడు డైరీ అయినా. ఈ ఫామ్ ఆయిల్ మట్టి వైట్ కేక్ అవి ఉన్నాయి అనుకోండి, అవి నానబెట్టుకుని పెట్టేసుకోవడం వల్ల ఏం చేస్తుందంటే కొంచెం మెయింటెనెన్స్ తగ్గుద్ది, ఖర్చుతో సేవ్ అవుద్ది. కానీ బ్రదర్ బీరు పొట్టు వాడితే పాలు కొంచెం కలర్ మారుతాయి. బట్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ లో గేదె పాడైపోతుంది. అంటే కట్టకుండా, అంటే కొన్ని గేదెలు కట్టకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనేసి అంటారు. మీరు బీరు పొట్టు వాడమని చెప్తారా, వాడొద్దని చెప్తారా? మీరేం చెప్తారు? నాకున్న అనుభవం బట్టి అయితే అన్న బీరు పొట్టు మీకు 10 డైరీల్లో చూపిస్తాను. నేను తోలి మా చుట్టుపక్కల 10 డైరీలు ఉన్నాయి. బీరు పొట్టు, ఫామ్ ఆయిల్ కేకు, వైట్ కేకు ఇవి వాడతారు. మినపొట్టు ఈ 4 ఫీడింగ్ విషయంలో వాడతారన్న. మెయిన్ ఏంటంటే గేదె ఎక్కడ కట్టదు అంటే డైరీలో బుల్ ఉండదు. ఒక్కొక్కరికి బుల్ ఉందనుకోండి, పర్ టైం కి మనం చూసినా చూడకపోయినా బుల్ అంటే వాసన చూసింది అనుకోండి, అది క్రాసింగ్ విషయంలో ఉందా లేకపోతే ఏంటి ఉన్నదో దానికి అవగాహన ఉంటది. ఒక్కొక్క గేదె శమనం తీగుల పరంగా కారుస్తుంటది, ఒక్కొక్కటి అరుస్తూ ఉంటది. అరిసిది ఎవరికి తెలియదు. అందువల్ల ఏంటంటే డైరీ వాళ్ళు ఏం చేస్తారంటే చూసుకోరు మెయిన్. అదే బుల్ ఉందనుకోండి, బుల్ విషయంలో అది పసిగట్టి వాసన పసిగట్టి సెమన్ క్రాసింగ్ చేసేద్ది. దానివల్ల ఏంటంటే మనకి ప్రెగ్నెంట్లు నిలబడతాయి. ఒక్కొక్క డైరీలు ఏమనుకుంటారంటే మనం బీరు పొట్టి ఆడుతున్నామో ఈ సెమన్ చేస్తున్నాం వదిలేస్తాయి అనుకుంటున్నారు. అది కాదన్న. మనకి మెయిన్ ఏంటంటే డైరీ ఉన్న వాడికి 15 గేదెలు ఉన్నాయి అన్న ప్రతి డైరీకి కూడా ఒక బుల్ ఉండాలి. బ్రదర్ కొంచెం బీరు పొట్టు వాడితే ఇచ్చేదానికంటే ఒక 1/2 లీటర్ అట్లా ఎక్కువ ఇస్తాయి అనేసి అంటారు, నిజమేనా? పెరుగుతాయి అన్న. బీరు పొట్టు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రేట్ బడ్జెట్ తగ్గుతుంది, మిల్క్ ఈల్డింగ్ పెరుగుద్ది, గేదె హెల్దీగా ఉంటది. ఏంటంటే ఒక 5-6 నెలలు బీరు పొట్టు వాడిన తర్వాత మానేసామనుకోండి, 1-2 మంత్స్ మళ్ళీ గేదె వీక్ అయిపోద్ది. అంటే ఆ ఫీడింగ్ అలవాటు అయిపోయి ఉంటది. అంటే ఒక మత్తులాగా కొంచెం మత్తులాగా ఉంటది కదా, కళ్ళు లాగా అట్లా దానికి అలవాటు పడి ఇప్పుడు మనం డైలీ పెరిగానం తిన్నాం అనుకోండి ఒక విధమైన యాక్టివ్నెస్ ఉంటది. డైలీ బిర్యానీ తిన్నాం అనుకోండి ఒక విధమైన యాక్టివ్నెస్ ఉంటది. బిర్యానీ మానేసాం అనుకోండి అది గేదె కూడా అదే విషయం. బీరు పొట్టు మానేయడం వల్ల ఏంటంటే ఒక నెల రోజులు మాత్రం మళ్ళీ నీరసంగా ఉండి బలం లాగేస్తుంటది దాని దగ్గర ఉన్న హెవీ బాడీ. ఇది బ్రదర్ ఇదిగోండి, ఇది ఈ ఆళ్ళకి రెండో రోజు అండి. రెండో రోజు పాలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5-5.5 అవుతుందండి పూటకని. అంటే డైలీ మీద 11 లీటర్లు అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర కొన్నలకు గ్యారంటీ ఏముంటది బ్రదర్? గేదెకు 15 రోజులు పక్క గ్యారంటీ అన్న. మనం చెప్పిన పాలు 3 పూటలో తీసుకోమంటున్నాం. ఒకవేళ తీసుకున్నా ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా మనం చెప్పిన పాల్లో 1 లీటర్ 1/2 లీటర్ తేడా వస్తే పర్వాలేదు. మనం ఉదయం 6 సాయంత్రం 6 చెప్పి అక్కడికి వెళ్ళి 3 లీటర్లే పిండి అనుకోండి, 15 రోజుల్లో మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చామంటున్నాం, మళ్ళీ వేరే గేదె మారుస్తున్నాం. ఓకే, ట్రాన్స్పోర్ట్ విషయం అయితే 3 గేదెలు పైన తీసుకుంటే అన్న మనం పెట్టుకుంటాం. 3 గేదెలు 2 గేదెలు తీసుకున్నారు అనుకోండి, డీజిల్ నిమిత్తం వాళ్ళు పెట్టుకోవాలి. ఎంత దూరమైన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎక్కడికైనా వాళ్ళు పెట్టుకోవాల్సిందే డీజిల్ నిమిత్తం. ఇక్కడ మీరు ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్? ఇక్కడ ఇదిగోండి, అంటే మీ దగ్గర అయితే మాక్సిమం అయితే ఎక్కువ రోజులు ఉండదు, మా అంటే ఒక 10 రోజులు ఉంటాయి వెళ్ళిపోతుంటాయి. 10 రోజులు కూడా ఉండదన్న, ఒక 5-6 రోజులు అదే ఉంటాయి, ఇంకా పోతుంటాయి. ఇదిగోండి, ఉదయం 6 గంటలు పాలు తెస్తామన్నా, ఫీడింగ్ పెడతాం, దానాలు అవి పెట్టేసి 6 గంటల కాడి నుంచి 9 గంటల దాకా ఎండుగడ్డి వేస్తాం. ఎండుగడ్డి వేసి 9 గంటలకు వాటర్ అవి పెట్టేసి మళ్ళీ షెడ్లు వేసి క్లీన్ చేసి 9 గంటల కాడి నుంచి ఈవినింగ్ 3-4 వరకు పచ్చగడ్డి వేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ బయట కట్టేసి వాటర్ పెట్టి దానాలు పెట్టుకుని మిల్క్ తీసుకుంటాం, అంతే. మన దగ్గర దానాల విషయం కూడా మనం పెట్టింది మొక్కజొన్న పొట్టు, గోధుమ తౌడు, వరి తౌడు అంతే. మేము పెట్టి ఫీడింగ్ ఆ 3 పెడతామన్నా. ఓకే, ఇది బ్రదర్ ఇది ఇంకా 10 days ఉందన్న డెలివరీ టైం.
10 days ఉంది. ఆ. ఎన్ని వచ్చు బ్రదర్ ఎక్స్పెక్టేషన్ ఎన్ని పాలు వచ్చేది? ఇది 17 లీటర్లు వద్దన్న, బాగా హెవీ సైజ్ గేది. దీని సైజ్ చూడండి ఒకసారి, చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది గేదె. కింద అట్టర్ కూడా బాగుంటది అన్న. ఈ పల్స గేదెకి ఎంతసేపు కూడా అన్న ఈ మెత్తను చూడాలి. ఈ తొక్క పల్సన ఈ విధంగా ఉంటే మిల్క్ 2 లీటర్ల పాలు అదనంగా పిండుద్ది. సో ఎవరైనా సరే కొనే వాళ్ళు ఏంటంటే గేదె చర్మం అనేది బాగా బాగా పల్చగా ఉండాలన్న. మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. దీని చర్మం ఎలా ఉంది, పల్చగానే. దీని చర్మం చూడండి గట్టిగా ఉంటది. అది సో మీరు ఇప్పుడు ఏమంటారంటే అది ఎక్కువ ఇవ్వచ్చా దీనికంటే? దీని మీద కూడా అన్న 1 లీటర్ పాలు ఎక్కువ ఇస్తుంది. అది పలచకున్నదే 1 లీటర్ పాలు అదనంగా ఒక 6 లీటర్లు పిండింది అనుకోండి, అదనంగా 1 లీటర్ పాలు ఎక్కువ పిండుద్ది పలచకున్న చర్మం. ఓకే, ఇది ఇంకా 10 రోజులు ఉందన్న డెలివరీ టైం. ఇది థర్డ్ అన్న. థర్డ్ మాక్సిమం 2 or 3 డైరీకి ఎంతసేపు కూడా సెకండ్ లాక్టేషన్ గానీ థర్డ్ లాక్టేషన్ గానీ తీసుకోవాలన్న. ఫస్ట్ లాక్టేషన్ ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మీరు కూడా తేరా మేము తీసుకురామన్నా. ఇప్పుడు తీసుకొచ్చిన మిల్క్ ఈల్డింగ్ తక్కువ ఉంటే కుదురుగా ఇవ్వవు, రొమ్ము వాపులన్నా వస్తాయి. ఏ డైరీ ఓడు కూడా బరాయించలేడు అట్లని. రైతుకు ఒక్కరికే సెట్ అవుద్ది ఫస్ట్ లాక్టేషన్ పడ్డా. దయచేసి ఎవరు కూడా ఏ డైరీ వాళ్ళు కూడా ఫస్ట్ లాక్టేషన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. 2-3 ఇవ్వండి. మినిమం ఒక డైరీలో ఒక 6-7 ఈతలు ఈని దాకా వండించుకోవచ్చు. 7వ ఈత కానీ తీసేయండి. మీరు మనకు ముందు ఈతలు బాగా పాలు ఇచ్చింది ఈతకి ఇస్తుంది అంటే అది సెట్ అవ్వదు. అంటే వయసు పెరిగి కొద్ది దాని దగ్గర యాక్టివ్నెస్ తగ్గిపోద్ది. ఓకే, మీరు ఏమంటారంటే ఎవరైనా సరే డైరీ ఫామ్ వాళ్ళైనా రైతులైనా 2వ ఈత 3వ ఈత అనుకుంటే మీరు లాంగ్ టర్మ్ గేదెలు ఉంచుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అవునన్నా. నెక్స్ట్ ఇది బ్రదర్, ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డన్న. 2వ ఈత ప్యూర్ ముర్రా. ఇది ఇంకా 15 రోజులు ఉందన్న. 15 రోజులు ఉంది. ఎన్ని వచ్చు బ్రదర్ పాలు? ఇదైతే 12 లీటర్లు అవుద్దన్న. 12 లీటర్లు అవుద్ది. ఇది రేటు విషయం వచ్చి అయితే ₹1,00,000 పడుతుంది. ఇది ₹1,00,000 పడుతుంది. దీని క్వాలిటీ చూడండి. రింగు గేదె మాక్సిమం వీళ్ళ దగ్గర ముర్రా గ్రేడ్ ముర్రా గేదెలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఇది బ్రదర్ అది జాఫ్రాబాడీ క్రాస్ అన్న. ఇది జాఫ్రాబాడీ క్రాస్. ఇది మనం ఇంటికి వండించుకున్నాం ఈ గేదెని. ఇంటి దగ్గర వండించుకున్నాం. దీని దూడ చనిపోయింది, ఇంక సేల్ లో పెట్టలేదు దీన్ని. ఇది రోజు మీద 12 లీటర్లు ఇస్తుంది. ఇది జాఫ్రాబాడీకి అంతసేపు ఈ విధంగా ఉంటాయి అన్న కొమ్ములు. చూసుకోవచ్చు. ఎవరికైనా కానీ సరే మీకు ముర్రా జాతి గేదెలు గ్రేడ్ ముర్రా జాతి గేదెలు కావాలనుకుంటే ఇక్కడ జగ్గంపేట దగ్గర కాట్రావులపల్లె గ్రామంలో అమ్మకానికి ఉన్న బాబీ డైరీ ఫామ్ లో మీరు లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు బిఫోర్ 1 time బ్రదర్ మీకు మీ నెంబర్ కు కాల్ చేసి వీడియో కాల్ చేసి గేదెలు చూపించమంటే చూపించి దాని ధరలు అన్ని వివరాలు చెప్తారా? అన్ని వివరాలు చెప్పి మన వచ్చే వాళ్ళకి కూడా అదే చెప్తున్నాం. వచ్చే వాళ్ళకి వీడియో కాల్ చేసుకుని చూసుకునే రమ్మంటున్నాం. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారంటే ఓల్డ్ వీడియోలు పెట్టి మన దగ్గర ఇవి ఉన్నాయని చూపిస్తున్నారు. అలా బ్రోకర్ల దగ్గర విషయంలో దెబ్బతింటున్నారని ఏం చేయమంటున్నాం అంటే అన్న వచ్చే ముందు వీడియో కాల్ చేయమంటున్నాం, డైరెక్ట్ గా వచ్చి చూసుకోమంటున్నాం. అయ్యే గేదెలు ఉన్నాయో లేదో చూడమంటున్నాం అన్న. రైతుకి ఇబ్బంది ఉండదు. ఎవడ బ్రోకరు ఎవడ డైరీ ఉంది అన్నది అర్థం అవుద్ది రైతుకి. చూసుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో ఉంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకొని రావచ్చు. మన దగ్గర ఎప్పుడు కూడా బాగా హెవీ సైజ్ గేదెలు ఉంటాయి అన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మన దగ్గర 10 లీటర్ల నుంచి 12 లీటర్లు మిల్క్ ఇచ్చి గేదెలు ఉంటాయి. 12, 14, 16 లీటర్లు ఇస్తాయి అన్న మన దగ్గర మిల్క్. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. మన మొబైల్ నెంబర్ వచ్చి 9912029102. నా పేరు వచ్చి బాబీ, మంది బాబీ డైరీ ఫామ్, తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటవలపల్లి గ్రామం అన్న. ఓకే, స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.